హాయ్ అండి, వెల్కమ్ టు శ్వేతకృష్ణ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో మరొక యూస్ఫుల్ బ్యూటీ కేర్ టిప్తో మీ ముందుకు వచ్చేసాను. అది కూడా ఒక టాబ్లెట్ షీట్తో. చూస్తున్నారు కదా, నా చేతిలో ఉండేది పారాసెటమాల్ టాబ్లెట్ షీటు. జ్వరం మందు అంటాం కదండి, జ్వరానికి వేసుకునే ఈ పారాసెటమాల్తోనే ఈరోజు మనం బ్యూటీ కేర్ టిప్ అనేది చేయబోతున్నాము. ఈ టిప్ అనేది మిస్ కాకుండా చూడండి, ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందండి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ కూడా నేను చూపించే సమస్య అనేది ఉంటుంది. సో ఆ సమస్యని మనము ఇంట్లోనే బ్యూటీ పార్లర్స్కి వెళ్ళి వేలకు వేలు ఖర్చు పెట్టకుండా సింపుల్గా ఇలా 2 టాబ్లెట్స్తో ఆ సమస్యను అయితే దూరం చేసుకోవచ్చు. ఇంతకీ సమస్య ఏంటనుకుంటున్నారా? జనరల్గా ఆడవాళ్ళకి ఎక్కువగా మెడ చుట్టూ నలుపు అనేది ఏర్పడుతుంటుంది. మోచేతులకి, మోకాళ్ళకి, అలాగే అండర్ ఆర్మ్స్ కింద ఈ నలుపు అనేది వస్తుంటుంది కదండి. ఈ నలుపు ఏంటంటే బ్యూటీ పార్లర్కి అయితే వేలకు వేలు వెచ్చించి మీరు దీని కొన్నిసార్లు నయమవుతుంది, కొన్నిసార్లు కాదు. అలా కాకుండా సింపుల్గా ఇంట్లో మనకు దొరికే వస్తువులతోనే ఈ నలుపుదనాన్ని ఎలా పోగొట్టుకోవచ్చు అనేది వీడియో అండి. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది నేను ఎలా చేస్తున్నాను ఏంటి, దాని రిజల్ట్ ఏంటనేది కూడా చూడండి. ముందుగా వచ్చి ఈ పారాసెటమాల్ టాబ్లెట్ షీట్లోంచి ఒక 2 టాబ్లెట్స్ తీసుకొని ఇలా ఫైన్ పౌడర్ అయితే చేసుకోవాలండి. చక్కగా పౌడర్ లాగా అయితే దీన్ని చేసేసుకోవాలి. సో నేనైతే జస్ట్ అంటే ఒక్కసారి ప్యాక్ కోసం కాబట్టి 2 టాబ్లెట్స్ అయితే తీసుకున్నాను. మీ మెడ నలుపుదనాన్ని బట్టి మీకు ఎన్ని కావాలో అన్ని తీసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు నేను షేర్ చేసే ఈ టిప్ వచ్చి వారానికి 2 సార్లు చేశారనుకోండి, మీకు 1 మంత్ కల్లా రిజల్ట్ అనేది చాలా బాగా తెలుస్తుంది. ఎక్కువగా నలుపుదనం ఉన్న వాళ్ళైతే వారానికి 2 సార్లు ఖచ్చితంగా చేసుకోవాలండి. సో ఈ పౌడర్ అంతా కూడా ఒక బౌల్లోకి కలెక్ట్ చేసి పక్కన పెట్టేసుకోండి. దీనికంటే మనం ముందుగా ఒక ప్యాక్ అనేది రెడీ చేయాలండి. ఈ ప్యాక్ కోసము ఒక బౌల్ తీసుకొని అందులోకి కాఫీ పొడి అండి, 2 రూపీస్ ప్యాకెట్ ఉంటుంది కదా, అది ఏదైనా పర్లేదు, ఇన్స్టెంట్ కాఫీ పౌడర్. సో అదైతే వేసుకోండి. నేను సన్ రైజ్ తీసుకున్నాను. తర్వాత 1/2 చెంచా పసుపు, మనం వంటల్లో ఉపయోగిస్తాం కదా, ఆ పసుపు అయితే వేసుకున్నాను. తర్వాత 1 స్పూన్ దాకా కొబ్బరి నూనె అండి, ఒరిజినల్ కోకోనట్ ఆయిల్, తలకు పెట్టేది కాదండి, ఇది కుకింగ్లో వాడుకునే ప్యూర్ కోకోనట్ ఆయిల్ అనమాట. సో ఈ కోకోనట్ ఆయిల్ అయితే వేసుకున్నాను. తర్వాత 1/2 చెక్క నిమ్మరసం అనేది పిండుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇలా విత్తనాలు లేకుండా చక్కగా తీసేసి 1/2 చెక్క నిమ్మరసం పిండేసుకొని చక్కగా కలుపుకోవాలండి. సో మంచి పేస్ట్ లాగా అయితే తయారు చేసుకోవాలి. సో ఇవన్నీ కూడా న్యాచురల్గా, అంటే మనకి ఎటువంటి హాని అయితే కలిగించవు. సో చక్కని ప్యాక్ అయితే రెడీ అయిపోయింది. ఫస్ట్ మనం నెక్ అనేది నీట్గా క్లీన్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, సో మా సిస్టర్ మీద నేను ఈ నెక్ ప్యాక్ అనేది వేస్తున్నాను. చూడండి తన నెక్ ఎలా ఉందో మీకు ముందుగా చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా నల్లగా. సో ఇలా అయితే ఉంది. ఇప్పుడు నెక్ చక్కగా నీళ్ళతో కడిగేసేసుకొని డ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్యాక్ అనేది మనం అప్లై చేయబోతున్నాము. సో బాగా గమనించండి. నెక్స్ట్ రిజల్ట్ తర్వాత కూడా మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. వీడియోని అయితే స్కిప్ చేయకండి. ఇక్కడ వాడే పదార్థాలు కానీ ఎలా చేస్తున్నాం అనేది కానీ మీకు బాగా తెలుస్తుంది, యూస్ఫుల్గా ఉంటుంది. సో ముఖ్యంగా కాలేజ్కి వెళ్ళే పిల్లలు కానీ వర్కింగ్ ఉమెన్స్కి కానీ వారానికి ఒకసారి ఇలా చేసుకోండి. మీకు సమస్య అనేది ఈజీగా తొలగిపోతుంది. వేలకు వేలు మీరు బయట ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదు బ్యూటీ పార్లర్స్కి, మసాజులకి, వాటికి. సో ఈ మనం తయారు చేసిన ఈ ప్యాక్ని నెక్ మీద చక్కగా ఇలా అప్లై చేసుకోండి. మీ దగ్గర బ్రష్ ఉంటే బ్రష్తో అప్లై చేసేసుకోండి. నేను డైరెక్ట్గా ఇలాగా స్పూన్ పెట్టి అప్లై చేసేసాను. చూస్తున్నారు కదా, మంచి కోటింగ్ లాగా అయితే వేయండి. ఇది కాస్త డ్రై అవ్వాలండి, అంటే ఒక 15 మినిట్స్ పడుతుంది టైం. ఒక హాఫ్ అన్ అవర్ మీరు ఖచ్చితంగా కేటాయించుకోవాలండి ఈ ఫాలో అవ్వాలంటే మీరు ఈ టిప్ అనేది. డ్రై అయిన తర్వాత మనం ఇందాక పిండిన నిమ్మబద్ద ఉంది కదా, సో ఆ నిమ్మ చెక్కను తీసుకొని చక్కగా మనము ఎక్కడెక్కడ నలుపుదనం ఉందో అక్కడంతా కూడా ఈ ప్యాక్ మీద రుద్దుకోవాలండి. కొంచెం ఒక 2-3 డ్రాప్స్ నీళ్ళు అట చిలకరించుకుంటూ మనం ఇలా మసాజ్ లాగా చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఫస్ట్ ప్యాక్ అయితే వేసేసాము. సో 15 మినిట్స్ తర్వాత ఇలా మొత్తం రుద్దేసుకున్న తర్వాత మనం ఒక 2-3 మినిట్స్ అయితే నిమ్మ చెక్కతో రుద్దండి. తర్వాత ఏం చేస్తారంటే ఒక కాటన్ క్లాత్ కానీ కాటన్ కానీ ఏదైనా కూడా తీసుకొని చక్కగా కాస్త నీళ్ళు అట్లా చిలకరించుకుంటూ ఇదంతా కూడా ఈ ప్యాక్ అంతా రిమూవ్ చేసేసేయండి. చూస్తున్నారు కదా, సో ఇలా చక్కగా రిమూవ్ చేసేయండి. మడతల్లో మొత్తం నెక్కు ఉన్న చోటంతా కూడా రిమూవ్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక దంచి పెట్టుకున్న పారాసెటమాల్ టాబ్లెట్స్ పౌడర్ ఉంది కదండి, దాంట్లోకి మనం జనరల్గా పళ్ళు తోడడానికి యూస్ చేసే కోల్గేట్ పేస్ట్ అయితే యూస్ చేస్తున్నాను. మీ దగ్గర ఏ పేస్ట్ ఉంటే అది వేసుకోండి. సో పేస్ట్ అయితే ఇలాగా ఒక 1/2 స్పూన్ అయితే వేసుకున్నాను. తర్వాత వంట సోడా, మనందరికీ తెలిసిందే వంట సోడా అనేది క్లీనింగ్ ఏజెంట్గా ఎంత బాగా పనిచేస్తుందో. ఇక్కడ మనం మెడకు అప్లై చేస్తున్నామండి, ముఖానికి కాదు. సో మెడకైతే నో ప్రాబ్లము. సో ఇలాగా ఒక 1/2 స్పూన్ దాకా వంట సోడా కూడా వేసుకొని కొంచెం నీళ్లు పోసుకొని దీన్ని పేస్ట్ లాగా అయితే తయారు చేసుకోండి. ఇప్పుడు మనకి ఇది ఇంకొక ప్యాక్ లాగా అయితే రెడీ అయిపోతుంది. సో ఆల్రెడీ ఒక ప్యాక్ వేసి 15 మినిట్స్, అంటే మొత్తం టోటల్ 20 మినిట్స్ పట్టింది క్లీనింగ్ అంతా కంప్లీట్ అయ్యేసరికి. సో తర్వాత వెంటనే ఈ ప్యాక్ అయితే రెడీ చేసుకొని ఇది కూడా ఆ నెక్ మీద అప్లై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, రిజల్ట్ అయితే ఫస్ట్ ప్యాక్కి కొంచెం తేడా అనేది వచ్చింది. ఇప్పుడు మనము ఈ పారాసెటమాల్ టాబ్లెట్స్ అలాగే బేకింగ్ సోడా ఇంకా టూత్పేస్ట్ వేసి చక్కగా దీన్ని కూడా ఒక ప్యాక్ లాగా అయితే వేసేసేయాలి నెక్కి. ఎక్కడెక్కడ మనకి నల్లగా గట్టిగా పట్టేసిందో సో ఆ ప్లేస్ అంతా కూడా ఆ మార్క్స్ అన్నిటికి కూడా కవర్ చేసుకుంటూ ఇలాగైతే వేసుకోవాలండి. ఇది వేసుకున్న తర్వాత దీనికి కూడా ఇంకొక 15 మినిట్స్ పడుతుంది డ్రై అవ్వడానికి.
సో ఫ్యాన్ కింద కూర్చుంటే 5 నిమిషాలు అయిపోతుంది. అలా కాకుండా న్యాచురల్గానే ఇది డ్రై అయ్యేలా చూసుకోండి. ఫ్యాన్ కింద అట్లా కూర్చోవడం కాకుండా ఒక 15 నిమిషాల్లో ఇదైతే ఖచ్చితంగా బిగుసుకొని పోతుంది, బిగుసుకొని డ్రై అవుతుంది అనమాట. సో మరీ ఎండిపోయి రాలి పడేలాగా అయితే డ్రై అవనివ్వకండి. ఇలా కొంచెం చూడండి, ఇలా డ్రై అయిపోతే చాలు. సో ఇప్పుడు ఏంటంటే ఒక కాటన్ క్లాత్ కానీ కాటన్ కానీ ఏదన్నా స్పాంజ్ లాంటిది తీసుకొని తుడిచేసేసుకోండి. ఫస్ట్ ఎక్కడైనా వెట్నెస్ ఉంటే అలా అలా తుడిచేసేసేయండి. తర్వాత కొంచెం క్లాత్ నీళ్ళలో ముంచుకొని తడి పెట్టుకుంటూ ఇదంతా కూడా క్లీన్గా వైప్ చేసేసుకోండి. సో రిజల్ట్ అనేది మీకే తెలుస్తుందండి. ఇలా ఈ 2 ప్యాక్స్లోనే మీ నెక్కి చాలా చేంజ్ అనేది వచ్చేస్తుంది. మంచిగా కలర్ ఇంప్రూవ్మెంట్ కూడా వస్తుంది. ఆ నలుపుదనం కూడా తగ్గుతుందండి. అంటే ఏళ్ల తరబడి అట్లా నలుపు పేరుకొని పోయి అంటే పేరుకొని ఉండడం వల్ల ఏంటంటే వెంటనే నలుపు నుంచి తెలుపు రావడం అంటే కుదరదండి. కొంచెం బెటర్మెంట్ అనేది కనిపిస్తుంది. ఎక్కువగా ఉండేవాళ్ళు వారానికి 2 సార్లు యూజ్ చేయండి. లైట్గా ఉండేవాళ్ళు వారానికి 1 సారి వేసుకున్నా సరిపోతుంది, నెలకు 4 సార్లు. సో రిజల్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇక్కడ చూడండి, నేను మొత్తం కూడా ఫస్ట్ నీళ్ళల్లో క్లాత్ ముంచి ఇలా అయితే తుడిచేస్తున్నాను. మీ దగ్గర బ్యూటీకి ఎక్విప్మెంట్స్ ఉంటే వాటిని యూజ్ చేసుకోండి చక్కగా. ఇలాగా చూడండి, మీకు రిజల్ట్ తెలుస్తుంది. సో ఇందాక నేను ఫస్ట్ చూపించిన నెక్ ఇప్పటికి చాలా తేడా అయితే వచ్చేసిందండి. ఇప్పుడు మొత్తం క్లీన్ చేసి నీట్గా అయిన తర్వాత చూపిస్తాను. చూడండి మా సిస్టర్ అయితే మొత్తం కూడా బాత్ చేసేసి వచ్చింది. నెక్ అయితే ఫస్ట్ క్లిప్పింగ్ కూడా యాడ్ చేస్తాను, చూడండి, ఫొటోస్ యాడ్ చేస్తాను. సో మీకే డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. చాలా బాగా వర్క్ అవుతుందండి ఈ టిప్ అనేది. ముఖ్యంగా మెడ నలుపు, అండర్ ఆర్మ్స్, మోచేతులు, మోకాళ్ళు దగ్గర ఈ సమస్యకి మీరు ఇలా అయితే చేసుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది. ఎక్కువగా ఉండేవాళ్ళు వారానికి 2 సార్లు, తక్కువగా ఉండేవాళ్ళు వారానికి 1 సారి చేసుకుంటే చాలు. ఐడియా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.